అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజామ్మ. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో తయారు చేసిన కొబ్బరి చట్నీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగా ఉంటుందండి. మంచి రుచిని అందించే ఈ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూస్తే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చి కొబ్బరి చట్నీ కోసం 15 ఎండుమిరపకాయలను తీసుకుందాం. ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందామండి. ఇలా కట్ చేసిన వాటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవలసి ఉంటుంది. అలాగే హాఫ్ కొబ్బరి చిప్పను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను అందులో యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇవి కొంచెం దోరగా తయారైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వీటిని బాగా వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ వీటన్నిటిని వేయించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవలసి ఉంటుందండి. కొబ్బరి అనేది ఈ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిద్దాము. ఇలా చల్లారిన వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 8 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి చట్నీ అనేది ఈ విధంగా ఉండేలాగా తయారు చేసుకోవలసి ఉంటుందండి. ఇలా చేసుకుంటేనే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటి కోసం పోపు అనేది తయారు చేసుకుందాము. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని వీటన్నిటిని వేయించుకోవలసి ఉంటుంది. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని పోపు అనేది తయారు చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న పోపును మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రైస్, రోటీ, చపాతి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.